హాయ్ అండి. ఈరోజు మరి ఇంకొక చందమామ కథతో వచ్చేసాను. కథ ఏమిటంటే ఉపాయం. రాజు అని ఒక పేదవాడు ఉండేవాడు. అతడు ఒకరోజు బజార్లో తిరుగుతూ ఒక బట్టల దుకాణం దగ్గర ఆగాడనమాట. అక్కడ అందమైన బట్టలు చూస్తూ నిల్చున్నాడు. ఎందుకంటే తన దగ్గర బట్టలు కొనడానికి కూడా సరిపోయే డబ్బులు లేవు. అలాగే బజార్లో తిరుగుతూ ఒక స్వీట్ షాప్ ముందర ఆగుతాడు. అక్కడ నోరూరించే గుమగుమలాడే లడ్డూలు, మంచి స్వీట్స్ వస్తుంటే వాటి సువాసనలో ఆస్వాదిస్తుంటాడు. ఎవరో పిలిచేసరికి వెనక్కి తిరిగి చూస్తాడు. అప్పుడు ఆ స్వీట్ దుకాణం ఆయన యజమాని వచ్చి, నువ్వు నాకు 10 రూపాయలు డబ్బులు ఇవ్వాలి అని రాజుతో అంటాడు. రాజు, నేనేం స్వీట్స్ ఏం తీసుకోలేదు కదా, నేనెందుకు మీకు డబ్బులు ఇవ్వాలి అని అడుగుతాడు. నువ్వు నా స్వీట్స్ తీసుకోలేదు, కానీ నా స్వీట్స్ నుంచి వచ్చే సువాసనల్ని పీల్చుకున్నావు కదా అని అంటాడు. వెంటనే రాజుకి ఏం చెయ్యాలో తెలియదు. స్వీట్స్ యజమాని మాత్రం డబ్బులి డబ్బులి అని పదే పదే